హలో ట్రైనీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్వే స్మార్ట్. ఇవాళ వీడియోలో మనం ఫైండింగ్ ఆఫ్ మిస్సింగ్ స్టోన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫైండింగ్ ఆఫ్ మిస్సింగ్ స్టోన్ అంటే మీ పొలంలో ఏదైనా ఒక మిస్సింగ్ స్టోన్ ఉంటే, లేదా అన్ని మిస్సింగ్ స్టోన్ ఉండి ఒక స్టోన్ మిగిలి ఉన్నా కానీ, ఓవరాల్ పొలంలో ఒక్క స్టోన్ మిగిలి ఉన్నా కానీ దాన్ని సైంటిఫిక్ మెథడ్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. దట్టు ఆ మెథడ్ వచ్చేసి ఎన్ఓఎస్ మెథడ్. ఎన్ఓఎస్. ఎన్ఓఎస్ అంటే నియరెస్ట్ ఆఫ్సెట్ సెగ్మెంట్. ఈ నియరెస్ట్ ఆఫ్సెట్ సెగ్మెంట్ని యూస్ చేసి ఒక సర్వే ఫీల్డ్లో మనం మిస్సింగ్ స్టోన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ కాకండి. చాలా ఇంపార్టెంట్. అండ్ రైతులు కానీ ఎవరైనా, ఇప్పుడు సర్వేయర్లు కానీ ఎవరైనా కానీ ఈ మెథడ్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. సో వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి అండ్ మీతో పాటు ఉన్న ట్రైనీస్కి అందరికీ షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాబ్లం. ఇప్పుడు నేను ఒక సర్వే ఫీల్డ్ తీసుకుంటాను యాజ్ ఎ ఎగ్జాంపుల్. ఇది ఒక ఎగ్జాంపుల్ టిప్పన్ అనుకుందాం. ఇప్పుడు ఈ టిప్పన్లో టోటల్గా మనకి ఎన్ని స్టోన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 అండ్ 6. టోటల్గా మనకి ఈ సర్వే ఫీల్డ్లో 6 స్టోన్స్ అనేవి ఉండాలి. అయితే నాకు ఇప్పుడు ఈ 1 అనే స్టోన్ మిస్సింగ్లో ఉంది. ఏదైతే ఈ స్టోన్ నెంబర్ 1 ఉందో ఇది నాకు మిస్సింగ్లో ఉంది. సో నేను దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? నేను దాన్ని ఐడెంటిఫై చేయడానికి ఒక మెథడ్ని యూజ్ చేస్తాను. ఆ మెథడ్ వచ్చేసి నియరెస్ట్ ఆఫ్సెట్ సెగ్మెంట్. ఎలా? సింపుల్గా ఏం చేస్తానంటే, ఫస్ట్ ఓకే, ఈ స్టోన్ నెంబర్ 1 కాదు మిస్సింగ్ చేసుకునేది నేను, ఇది వేరే విధంగా తీసుకుందాం. ఈ స్టోన్ నెంబర్ 2 మిస్సింగ్ అనుకుందాం. ఈ స్టోన్ నెంబర్ 2 మిస్సింగ్ అన్నప్పుడు నేను ఫస్ట్ ఈ టిప్పన్ని స్కేల్కి ప్లాట్ చేసుకుంటాను. ఏదైతే నా దగ్గర ఉన్న ఈ టిప్పన్ ఉందో దాన్ని స్కేల్కి ప్లాట్ చేసుకొని, స్కేల్ పెట్టి మెజర్ చేసుకొని, దీని మెజర్మెంట్ ఎంత ఉందో అనేది నేను అక్కడ ఫస్ట్ పేపర్ పైన చూసుకుంటాను. ఇప్పుడు దీన్ని నాకు ఓవరాల్ మెజర్మెంట్ వచ్చేసి ఇది 940 వచ్చింది అనుకుంటా. 940 అనుకుందాం. ఓకే. సేమ్ అదే విధంగా ఈ 6 నుంచి 2 కూడా స్కేల్ పెట్టి నేను ఈ మెజర్మెంట్ తీసుకుంటాను. దీనిది వచ్చేసి 800 అనుకుందాం. స్కేల్ పెట్టి ఈ 800 ఉందని చెప్పేసి అక్కడ నేను డిసైడ్ చేసుకున్నాను. తర్వాత సేమ్ అదే విధంగా ఈ 2 to 3 కూడా అదే విధంగా తీసుకుంటాను. దీనిది వచ్చేసి 600 అనుకుందాం. ఇప్పుడు మనకి అన్ని సైడ్స్ ఏరియా అనేది ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫైగా నేను ఇప్పుడు ఇక్కడ రాసుకుంటే, ఇక్కడ అదే ఫిగర్ని నేను ఇక్కడ కనుక వేసుకుంటే ఇలా ఫిగర్ అనేది ఉంది. ఇది వచ్చేసి పాయింట్ ఏ అనుకుందాం, ఇది పాయింట్ సి అనుకుందాం, ఇది ఏ అనుకుందాం, అండ్ ఇది బి అని అనుకుందాం. ఏబిసి అనే పాయింట్ ఇది. ఇప్పుడు ఈ ఏబిసి అనే పాయింట్లో మనకి ఏబి అనే పాయింట్ ఉంది, అది 940, అండ్ ఏసి అనే పాయింట్ ఉంది, అది 800, అండ్ బీసీ అనే పాయింట్ ఉంది, అది 600. బట్ మనకి ఎగ్జాక్ట్గా స్టోన్ ఇక్కడే ఉంది అని ఎలా డిసైడ్ చేయాలి? ప్రాబ్లంలో మనం సాల్వ్ చేస్తే అది ఎలా డిసైడ్ అవుతుందో మీకే తెలిసిపోతుంది. ఫస్ట్ మనం ఒక కట్టింగ్ పాయింట్ అనేది తీసుకోవాలి మధ్యలో. దీనికి ప్యారలల్గా ఇక్కడ ఈ పేర్లోనే ఉంది నియరెస్ట్ ఆఫ్సెట్ సెగ్మెంట్ అని చెప్పేసి. మనకి ఇందులో ఆఫ్సెట్ అనేది ఎక్కడ లేదు కదా. ఒక ఆఫ్సెట్ తీసుకోవాలి కదా. ఒక ఆఫ్సెట్ తీసుకోవాలంటే ఫస్ట్ మనం ఏదైనా ఒక సైడ్ని చూస్ చేసుకుందాం. ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ ఈ స్టోనే మిస్సింగ్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడ ఒక కట్టింగ్ పాయింట్ని తీసుకుంటాను. ఏదైనా ర్యాండమ్గా ఒక కట్టింగ్ పాయింట్ తీసుకుందాం. ఆ పాయింట్ వచ్చేసి డి అని అనుకుందాం దీని పాయింట్. ఓకే.
మన దగ్గర ఏబీ అనే మెజర్మెంట్ ఉంది కానీ ఏడి అనే మెజర్మెంట్ లేదు అండ్ డీబీ అనే మెజర్మెంట్ లేదు. ఇప్పుడు ఈ ఏడి అనే మెజర్మెంట్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? డైరెక్ట్గా దీన్ని హాఫ్లో తీసుకొని అలా చేస్తే మనకి ఇది అనేది కూర్చోదు. ఇది ఎగ్జాక్ట్గా స్టోన్ అనేది ఇక్కడ కూర్చోవాలి అని అంటే మనకి ఇది ఒక ఫార్ములాని యూజ్ చేసి ఈ కటింగ్ పాయింట్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఏంటి ఆ ఫార్ములా అంటే, ఇప్పుడు కటింగ్ పాయింట్ ఏదైతే మనం తీసుకున్నామో లైన్, దానికి ఆపోజిట్లో ఉన్న లైన్ ఏదైతే దీనికి ఆపోజిట్లో ఉందో ఆ లైన్ని తీసుకోవాలి. మనకి కావాల్సిన ఏరియా దేంది? ఏడి అనే ఏరియా మనకి కావాలి. ఏడి అనే ఏరియా కావాలి కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ హోల్ స్క్వేర్ ప్లస్ మనకి కట్టింగ్ పాయింట్ ఏదైతే తీసుకున్నామో దాని టోటల్ ఏరియా ఏబి హోల్ స్క్వేర్ అండ్ కట్టింగ్ పాయింట్కి ఆపోజిట్గా ఏదైతే ఉందో ఇంకోటి దాన్ని మనం మైనస్ చేస్తాం, అదే బీసీ అనే పాయింట్. ఓకే, ఇప్పుడు మనకి టోటల్ ఓవరాల్గా ఆల్ సైడ్స్ వచ్చేసాయి. దీంతో పాటు మనం డివైడెడ్ బై 2 ఇంటూ ఏబి కటింగ్ పాయింట్ ఏదైతే మనం కటింగ్ పాయింట్ తీసుకుంటామో దాన్ని తీసుకోవాలి. ఇప్పుడు సపోజ్ కటింగ్ పాయింట్ మనం బీసీ అనే కటింగ్ పాయింట్ తీసుకున్నాం అనుకోండి. బీసీ అనే కటింగ్ పాయింట్ తీసుకున్నప్పుడు సిఏ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ బీసీ స్క్వేర్ మైనస్ బీసీ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఇది కూడా స్క్వేరే. కటింగ్ పాయింట్ వచ్చేసి 2 ఇంటూ ఏబి. ఈ ఫార్ములాలో కనుక మనం ఇది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఒక ఏరియా వస్తుంది. అది ఎంత వస్తుందో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినాక చూద్దాం. ఏసీ స్క్వేర్ ఎంత? ఏసీ ఈజ్ ఈక్వల్ టు 800 హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఎంత? ఏబి ఈజ్ ఈక్వల్ టు 940 స్క్వేర్ మైనస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 600 స్క్వేర్ బై 2 ఇంటూ ఏబి. ఏబి ఎంత? 940. దీన్ని కనుక మనం సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. ఓకే, 800 హోల్ స్క్వేర్ ప్లస్ 940 హోల్ స్క్వేర్ ప్లస్ 600 హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 2 ఇంటూ 940. మనకి ఎంత వచ్చిందంటే టోటల్గా సారీ, $619 అనే ఏరియా వచ్చింది. ఇప్పుడు ఈ 619 అనేది ఎగ్జాక్ట్గా ఏ నుంచి ఈ డి పాయింట్ వరకు ఈ 619. ఓకే, ఇప్పుడు మనకి ఏమైంది? 619 అనే కటింగ్ పాయింట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఆఫ్సెట్ తీసుకుందాం. D2C అనే ఆఫ్సెట్ తీసుకున్నప్పుడు దీని హైట్ అనేది మనకి తెలియదు. దీని హైట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? పైథాగరస్ థీరంని యూస్ చేసి దీన్ని మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా? ఈ సైడ్ మనకు లేదు కాబట్టి సిడి ఈజ్ ఈక్వల్ టు ఏడి హోల్ స్క్వేర్ మైనస్ ఏసి హోల్ స్క్వేర్. సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి హోల్ స్క్వేర్ మైనస్ ఏసి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఈ స్క్వేర్ని అటు పంపించుకుంటే సిడి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏడి హోల్ స్క్వేర్ మైనస్ ఏసి హోల్ స్క్వేర్. దీన్ని సింప్లిఫై చేస్తే అండర్ రూట్ ఎంత ఉంది? ఇది మనకి ఏడి వచ్చేసేమో 619 హోల్ స్క్వేర్ మైనస్ ఏసీ వచ్చేసి 800
హోల్ స్క్వేర్. సింప్లిఫై చేద్దాం దీన్ని. అండర్ రూట్ 619 హోల్ స్క్వేర్ మైనస్ 800 హోల్ స్క్వేర్. వన్ సెకండ్. హైయెస్ట్ వాల్యూని పెట్టుకోండి, లోయెస్ట్ వాల్యూని దాని పక్కన పెట్టుకోండి. 800 మైనస్ 619 చేసుకుంటే మనకి 507 అనే లింక్స్ వచ్చింది. ఇవి కూడా లింక్స్ 507 లింక్స్ వచ్చింది. ఇప్పుడు హైట్ వచ్చేసి ఎంత? 507 లింక్స్. దీన్ని మనం క్రాస్ వెరిఫై చేసుకోవడానికి కోసం ఇది 507 అండ్ 619ని కూడా మనం ఇప్పుడు ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం సేమ్ హైపోటెన్యూస్ ఫార్ములాలో. ఒకవేళ కనుక మనకి 800 వచ్చిందని అంటే మనం చేసింది కరెక్ట్ అని అర్థం. చెక్ చేద్దాం అది కూడా. 619 హోల్ స్క్వేర్ ప్లస్ 507 హోల్ స్క్వేర్. చూడండి 800 అని ఎగ్జాక్ట్గా వచ్చింది. రైట్, అంటే మనకి ఈ లెంత్ అనేది కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు నేను ఫీల్డ్ పైకి వెళ్తాను. ఇప్పుడు ఫీల్డ్ పైకి వెళ్ళి ఇక్కడ క్రాస్ స్టాఫ్ ఎగ్జాక్ట్గా ఈ 619 అనే లింక్స్ దగ్గర నేను క్రాస్ స్టాఫ్ని ప్లేస్ చేసుకొని కరెక్ట్గా 507 దగ్గరికి వెళ్ళి అక్కడ నేను జెండాని పాతేసి స్టోన్ని పాతేస్తా. అంటే ఈ ఫీల్డ్లో చూసుకుంటే మనం కరెక్ట్గా నేను ఇక్కడి నుంచి ఇక్కడికి 619 అనే పాయింట్ దగ్గరికి వచ్చి ఇక్కడ క్రాస్ స్టాఫ్ని ఇన్సర్ట్ చేసి ఇటుపక్కన ఫ్లాగ్ పెట్టుకొని ఇటుపక్కన ఫ్లాగ్ పెట్టుకొని ఇక్కడ 180 డిగ్రీస్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ డైరెక్ట్గా ఆటోమేటిక్గా ఇటు సైడ్ మనకి 90 డిగ్రీస్ అనేది ఫామ్ అయిపోతుంది. అలా ఫామ్ అయినప్పుడు ఇక్కడ నాకు ఎగ్జాక్ట్గా స్టోన్ ఉందని నేను గుర్తించగలుగుతాను. అది మనం NOS మెథడ్ని యూజ్ చేసి ఒక స్టోన్ని, మిస్సింగ్ స్టోన్ని కూర్చోబెట్టే విధానం. సో మెథడ్ నచ్చిందా? సో మీరు కూడా ట్రై చేయండి. మీ ఫీల్డ్స్లో కూడా ఇలాంటి మిస్సింగ్ స్టోన్స్ ఏమైనా ఉంటే, ఇలా నేను ఈ సైంటిఫిక్ మెథడ్ని యూజ్ చేయను, డైరెక్ట్గా నేను ఒక సాఫ్ట్వేర్ని యూజ్ చేసి డయాగ్నల్ పాయింట్స్ని తీసుకొని మీకు ఎక్కడ స్టోన్ వస్తుందో అనేది నేను మీకు గుర్తించి చెప్తాను. మీకు ఒకవేళ కనుక అలాంటి సర్వీస్ కావాలంటే మాత్రం నన్ను కన్సల్ట్ అవ్వండి.